హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ సత్య సార్ని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే హ్యాడ్ టు. సో ఈ హ్యాడ్ టు అనేటువంటి హెల్పింగ్ వెర్బ్ని మనం ఏ సందర్భంలో యూజ్ చేస్తాం సార్ అంటే, మనం ఏదైనా ఒక పాస్ట్లో ఒక పని అయిపోయిన తర్వాత ఎవరికైనా చెప్పేటప్పుడు పని ఇష్టం లేకపోయినా చేయాల్సి వచ్చిందిరా అన్నట్టుగా చెప్తూ ఉంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను నైట్ టైము టిఫిన్ తినాల్సి వచ్చింది, లేకపోతే నేను వాళ్ళతో మాట్లాడి ఇష్టం లేదు కానీ తప్పక వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చదవాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, రావాల్సి వచ్చింది, ఆలోచించాల్సి వచ్చింది అని ఇట్లాంటి పదాలు వాడుతూ ఉంటాం. సో ఇలా ఎప్పుడైనా మనం జరిగిపోయిన పని తర్వాత ఇష్టం లేకపోయినా చేసిన పనులు ఉంటాయి చూడండి, ఆ సందర్భంలో నువ్వు యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే హ్యాడ్ టు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రతి దాంట్లో మనం క్లూ వర్డ్ చెప్పుకుంటాం. కాబట్టి హ్యాడ్ టు ఏ సందర్భంలో యూజ్ చేయాలంటే చేయాల్సి వచ్చింది అనేటువంటి క్లూ వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సెంటెన్స్ చివరిలో నేను ఆ పని చేయాల్సి వచ్చింది, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాల్సి వచ్చింది, నేను ఇంగ్లీష్ మాట్లాడాల్సి వచ్చింది, నేను ఇంగ్లీష్ చెప్పాల్సి వచ్చింది. చూడండి ఇక్కడ, సో చెయ్యాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది, ఈ వచ్చింది అనేటువంటి వర్డ్ వస్తుంది. అలాగే మన నెగిటివ్ క్లూ వర్డ్ ఏంటి అంటే చెయ్యాల్సిన అవసరం రాలేదు, చెప్పాల్సిన అవసరం రాలేదు, అలాగే తినాల్సిన అవసరం రాలేదు, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం రాలేదు. కాబట్టి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అవసరం రాలేదు అని వస్తుంది. మీరు హ్యావ్ టు, హ్యాస్ టు క్లాస్ విన్నప్పుడు అక్కడ క్లూ వర్డ్ పాజిటివ్ ఏంటంటే లీ అని వస్తుంది. ఇక్కడ క్లూ వర్డ్ ఏంటంటే నెగిటివ్ లో వచ్చింది, చెయ్యాల్సి వచ్చింది. చూడండి, లీ ఉంది, లీతో పాటు ఎక్స్ట్రా వర్డ్ ఏంటంటే చెయ్యాల్సి వచ్చింది. హ్యాడ్ టు యొక్క పాజిటివ్ క్లూ వర్డ్ ఏంటంటే చెయ్యాల్సి వచ్చింది, చెప్పాల్సి వచ్చింది, తినాల్సి వచ్చింది, అంటే సి వచ్చింది అనేది క్లూ వర్డ్. నెగిటివ్కి వచ్చేటప్పటికి అవసరం రాలేదు, కానీ హ్యావ్ టు, హ్యాస్ టు దగ్గర ఏం చెప్పుకున్నామంటే అవసరం లేదు అని చెప్పాం. అంటే పని జరగక ముందు నెగిటివ్ వర్డ్ లో అవసరం లేదు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలా, అవసరం లేదురా. నువ్వు భోజనం చేయాలా, అవసరం లేదు. అంటే పని అవ్వక ముందు చెప్తాం. ఇది పని అయిపోయిన తర్వాత భోజనం చేయాల్సిన అవసరం నాకు రాలేదు, వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం నాకు రాలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, హ్యాడ్ టు యొక్క పాజిటివ్ క్లూ వర్డ్ ఏంటంటే సి, అంటే చేయాల్సి వచ్చింది, వెళ్ళాల్సి వచ్చింది, ఇది క్లూ వర్డ్ కింద తీసుకోండి. అదే నెగిటివ్ అయితే అవసరం రాలేదు అనేటువంటి వర్డ్ కామన్ గా రావాలి, అవసరం రాలేదు. ఓకేనండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే హ్యాడ్ టు. అయితే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి సెంటెన్స్ లో మనకి ఎన్ని స్టెప్లు ఉంటాయి, 1 2 3 4. అయితే మనకి ఈ ఫార్ములా ఆల్రెడీ చెప్పాను. మీకు ఈ ఫార్ములా ఎవరికైనా కన్ఫ్యూజ్ అయితే ఫస్ట్ క్లాస్ చూడండి, క్లియర్ గా అర్థమవుతుంది. మీరు ఇదే క్లాస్ ఫస్ట్ చూడడం అయితే కనుక అర్థమయ్యేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, కానీ ఫస్ట్ క్లాస్ చూసి ఒక ఆర్డర్ లో కనుక చూసినట్లయితే, ఎందుకంటే ప్లేలిస్ట్ లో మీకు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని పెట్టాం, ఒకదానికి ఒకటి లింకులు ఉంటాయి. మీరు నిజంగా అదే క్రమంలో చదువుకుంటూ వస్తే క్లాస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. కాకపోతే ఇదే ఫస్ట్ క్లాస్ అయితే కనుక కన్ఫ్యూజ్ అవ్వచ్చు, మాక్సిమం అవ్వకుండా ఉండేలా చెప్తాను. ఒకవేళ అయితే కంగారు పడుతూ ఫస్ట్ క్లాస్ చూడండి, చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ 1 2 3 4 ఈ సెంటెన్స్ కి సంబంధించి చెప్పాను. ఈ 4 స్టెప్లు చాలా ఇంపార్టెంట్. 1 అంటే సబ్జెక్ట్, 2 అంటే హెల్పింగ్ వెర్బ్, అలాగే 3 అంటే వెర్బ్, 4 అంటే ఆబ్జెక్ట్ అని చెప్తాను. అయితే ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే, గుర్తుపెట్టుకోండి సార్, సబ్జెక్ట్ అన్నారు కదా, ఆబ్జెక్ట్ అన్నారు, వెర్బ్ అన్నారు కదా, అంటే గుర్తుపెట్టుకోండి, ఏ సెంటెన్స్ అయినా అంటే ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసినా లేదా ఏ టెన్సెస్ లో ఉండేటువంటి హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసినా మీకు సబ్జెక్టు, ఆబ్జెక్టులు అనేటువంటి వాటిలో మార్పులు ఏముండవు. ఇక్కడ అయ్యి ఉందనుకోండి, అది ఫ్యూచర్ టెన్సా, ప్రెసెంట్ టెన్సా, లేకపోతే కుడ్డా, కెన్నా, వుడ్, లేకపోతే వాంటా, వాంటెడ్ మారదు, ఆబ్జెక్టు మారదు. మారేవి రెండే, ఒకటి హెల్పింగ్ వెర్బ్ మారుతుంది, 2 వెర్బ్ మారుతుంది. అయితే మీకు కెన్న చెప్పేటప్పుడు చెప్పాను, అంటే మీకు ఈ మోడల్ వెర్బ్లు చెప్పేటప్పుడు చెప్పాను, ఈ మోడల్ వెర్బ్లు కానీ సెమీ మోడల్ వెర్బ్లు కానీ యూజ్ చేసేటప్పుడు వెర్బ్ ఎప్పుడు కూడా V1 రూపంలోనే ఉంటుందని చెప్పండి. కాబట్టి దీన్ని మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకో అవసరం లేదు. ఈ రోజు మనం యాడ్ టు చెప్పుకుంటే మోడల్ వెర్బ్లు, సెమీ మోడల్ వెర్బ్లు మాక్సిమం కంప్లీట్ అయినట్టే. కాబట్టి ప్రతి క్లాస్ లో కూడా గుర్తుపెట్టుకోండి, సబ్జెక్ట్ మారదు, ఆబ్జెక్ట్ మారదు, మారేవి హెల్పింగ్ వెర్బ్, వెర్బ్. అయితే వెర్బ్, మోడల్ వెర్బ్, సెమీ మోడల్ వెర్బ్ లో వెర్బ్ ఎప్పుడు కూడా V1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కెన్న యూజ్ చేసావు, కెన్నకి V1 వాడతాం. కెన్న అనే హెల్పింగ్ వెర్బ్ వాడితే V1 వాడతాం. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను అని చెప్పేటప్పుడు అక్కడ గో అనేటువంటి V1 వాడతాం. అలాగే కుడ్, ఈ క్లాస్ కూడా అయిపోయింది మనకి, కుడ్ లోని V1 వాడాం. అలాగే వాంట్, వాంట్ అనేటువంటిది వాడినప్పుడు V1, వాంట్ టు V1 వాడాం, వాంటెడ్ టు V1 వాడాం. అలాగే హ్యావ్ టు వాడాం, వాడాం, V1 వాడాం. షుడ్ దీనికి V1 వాడాం. అలాగే యూజ్ ఇట్ టు అని చెప్పానండి, దీనికి కూడా మనం ఏం వాడాం, V1 వాడాం. కాబట్టి
మీరు మోడల్ వెర్బ్ యూజ్ చేసినా సెమీ మోడల్ వెర్బ్ యూజ్ చేసినా మీ మైండ్ లో రన్ అవ్వాల్సింది ఏంటంటే ఇక్కడున్న 4 స్టెప్పుల్లో సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ మారదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ కెన్ గో. ఐ కెన్ గో ఎక్కడికి? గో టు స్కూల్ అని రాదు. ఐ కెన్ గో టు స్కూల్ అని రాశాను అనుకోండి, సరదాగా ఐ కెన్ గో టు స్కూల్ అనుకుందాం. ఐ కెన్ గో టు స్కూల్ అని రాశాను అంటే నేను కాలేజీకి వెళ్ళగలను, నేను స్కూల్కి వెళ్ళగలను అన్నాను. అలాగే ఐ కుడ్ గో టు స్కూల్ అన్నాం. ఐ కుడ్ గో టు స్కూల్ అన్నాం. ఇక్కడ చూడండి, ఐ అంటే ఇది సబ్జెక్ట్ స్టెప్ 1. కెన్ కుడ్ అనేది హెల్పింగ్ వెర్బ్ అంటే ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ మారింది. గో అనేది V1 లోనే ఉంది చూడండి. కెన్ లో తీసుకున్నప్పుడు V1, కుడ్ లో తీసుకున్నప్పుడు V1. యాక్చువల్ గా కెన్ అనేది ఫ్యూచర్ కి సంబంధించినటువంటి వర్డ్ అండి. కుడ్ అనేది కెన్ యొక్క పాస్ట్. పని అవ్వక ముందు ఎబిలిటీతో చెప్తే కెన్ వాడతాం. ఐ కెన్ గో, నేను వెళ్ళగలను. కానీ పని అయిపోయిన తర్వాత అర్రే నేను వెళ్ళగలిగాను అంట చూడు. పని అయిపోయిన తర్వాత చెప్తాను తినగలిగాను, రాగలిగాను అంట చూడండి. ఐ కుడ్ గో అంట. ఎక్కడికి? టు స్కూల్. ఆబ్జెక్ట్ ఇది ఆబ్జెక్ట్ అనుకోండి. అయితే ఇక్కడ చూడండి 1 2 3 4. మీరు ఇంకోటి తీసుకోండి, ఐ హావ్ టు గో టు స్కూల్ అన్నాం. ఐ హావ్ టు గో టు స్కూల్ అన్నాం. గో టు స్కూల్ ఇందులోనూ ఐ మారలేదు. అంటే సబ్జెక్ట్ అనేది ఎప్పటికీ మారదు. ఏ మోడల్ వెర్బ్ తీసుకున్నా, ఏ టెన్స్ తీసుకున్నా మీకు సబ్జెక్టులు ఎప్పటికీ మారవు. అర్థమైందా? నువ్వు కాన్సెప్ట్ ఒకటే అయితే కనుక సబ్జెక్టులు మారవు. లేదు కాన్సెప్ట్ లో సబ్జెక్ట్ వేరు. ఇప్పుడు ఆమె అని ఉందనుకోండి, ఐ ప్లేస్ లో ఆమె ఉంటుంది. కానీ ఇక్కడ ఏ హెల్పింగ్ వెర్బ్ అనేది మారదు. ఆమె గురించి చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ షీ కెన్ గో, షీ కుడ్ గో, షీ హ్యాస్ టు గో ఇట్లా మారుతూ ఉంటుంటాయి. కాబట్టి సబ్జెక్టులు మారవు, హెల్పింగ్ వెర్బ్లు సేమ్ ఉంటాయి. అలాగే V1 కూడా మారదు. కాబట్టి మనం చెప్పుకునేవి ఏంటి? ప్రెసెంట్ మోడల్ వెర్బ్ ప్లస్ సెమీ మోడల్ వెర్బ్లు చెప్తాం. మనం ప్రైమరీ వెర్బ్స్ అంటే మెయిన్లీ ఎందుకు వస్తాయి సార్ అంటే మీకు టెన్సెస్ లోకి వస్తాయి. అక్కడికి వచ్చేటప్పుడు డిఫరెన్స్ ఉంటుంది. మనం ఆ క్లాసులో మనం టుమారో నుంచి ఆ క్లాసులు చెప్పుకుంటామండి. కాబట్టి చూడండి, కాబట్టి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీనింగ్ మారిపోతుంది. ఇక్కడేమో ఐ కెన్ గో వెళ్ళగలను, ఐ కుడ్ గో వెళ్ళగలిగాను, ఐ హావ్ టు గో నేను వెళ్ళాలి. అంటే ఇక్కడ ఒక హెల్పింగ్ వెర్బ్ అనేది దీని యొక్క మీనింగ్ ని మార్చేస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఎనివే మనకి స్ట్రక్చర్ లో ఎన్ని స్టెప్లు ఉంటాయి? 4 స్టెప్స్. 1 2 3 4. 1 అంటే సబ్జెక్ట్, 2 అంటే హెల్పింగ్ వెర్బ్, 3 అంటే వెర్బ్, 4 అంటే ఆబ్జెక్ట్. కాబట్టి వెర్బ్ ఏ రూపంలో ఉండాలంటే 1 లో ఉండాలి. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే మనం చెప్పుకునేది హెల్పింగ్ వెర్బ్ గురించి. ఇది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటారా? మనం ఏం తీసుకున్నామో అయ్యే వాడాలి, దానిలో మార్పు ఏముండదు. ఇప్పుడు నేను అని చెప్పాలనుకుంటే అయ్యి పెడతాం. ఎక్కడికి వెళ్తున్నాం? స్కూల్ కన్నా అనుకోండి, ఇక్కడ ఆబ్జెక్ట్ స్కూల్ పెడతాం. స్కూల్ అయ్యి అనేది ఏ సందర్భంలో ఒకలా ఉంటుంది. ఈ రెండింటిని జాగ్రత్త పడాలి. అయితే ఇప్పుడు చెప్పుకునే సెంటెన్స్ లో మనం హెల్పింగ్ వెర్బ్ ఇదేం చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా కనిపించలేదు. దట్టు మనం చేసే పని ఏంటో అది కూడా ఎప్పుడు V1 లో వాడాలి, ఇది కూడా కనిపించలేదు. కాబట్టి దీని ప్రకారం మనం ఒక సెంటెన్స్ చెప్తాను, మీకు ఈజీగా అర్థమైపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాడ్ టు అనేది ఎప్పుడు యూజ్ చేస్తామని చెప్పానండి మీకు. హ్యాడ్ టు అనేది ఏదైనా ఒక పని ఇష్టం లేకపోయినా చేసిన తర్వాత ఎవరికైనా చెప్పామనుకోండి చేయాల్సి వచ్చింది అన్నట్టు చెప్తాం. కాబట్టి ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ టు రీడ్ బుక్ అన్నాను. ఐ హ్యావ్ టు రీడ్ బుక్ అన్నాను. అంటే అర్థం ఏంటండి? నేను బుక్ చదవాల్సి వచ్చింది. అంటే పుస్తకం చదవాల్సి వచ్చింది అంటే నీకు ఇష్టం ఉందని కాదు. నీకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయాల్సి వచ్చింది. మాక్సిమం చదువు అనేది ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరో రేరుగా ఉంటుంటారండి. అయినా సరే ఎందుకు చదువుతారండి? ఇంటికాడ తిడతారనో లేకపోతే సార్లు తిడతారని ఉంటారు. కాబట్టి అప్పుడు ఫ్రెండ్ ఏమంటాడు, నువ్వు ఎప్పుడు చదవవు కదరా, ఎందుకు చదివాని అడిగితే ఏం చేస్తారో సార్ తిడతారు, అందుకే చదవాల్సి వచ్చింది అని చెప్తాడు. కాబట్టి చూడండి, నేను బుక్ చదవాల్సి వచ్చింది. ఇది పాజిటివ్ సెంటెన్స్. మన ఫార్ములా ఉంది కదండి, ఏంటది? 1 2 3 4. ఇది పాజిటివ్ ఫార్ములా. పాజిటివ్ క్వశ్చన్ ఏంటి? 2 1 3 4. అలాగే నెగిటివ్ సెంటెన్స్ 1 2 ప్లస్ నాట్, అలాగే 3 4. అదే నెగిటివ్ క్వశ్చన్ ఏంటండి? 2 ప్లస్ నాట్ 1 3 4. మనకి ఫార్ములా తెలుసు కదండి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే ఫస్ట్ క్లాస్ చూసి ఫార్ములా వినండి. మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, వెర్బ్, ఆబ్జెక్ట్. సెంటెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆర్డర్ లో రాస్తే ఈజీ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ ఏంటండి? సబ్జెక్ట్ ఉండాలి. చూడండి, ఫస్ట్ ప్లేస్ లో ఏం పెట్టాను నేను? ఐ అంటే ఫస్ట్ ప్లేస్. సెకండ్ ఏంటి? టూ అంటే హెల్పింగ్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ ఏం చూడండి? హ్యాడ్ టు. ఎందుకంటే ఇక్కడ ఏముంది? చదవాల్సి వచ్చింది. అందుకే నేను ఇక్కడ వాడినటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏంటి సార్ అంటే హ్యాడ్ టు యూజ్ చేశాను. మరి ఇక్కడ థర్డ్ స్టెప్ ఏంటి? వెర్బ్ అండి. వెర్బ్ ఇందులో ఏంటి? రీడ్, చదవడం అనేది ఇందులో పని. వెర్బ్ అంటే ఏమీ కాదు, వర్క్ అంటే పని. ఇందులో నేను చేసిన పని ఏంటంటే చదవడం, రీడ్. ఏం చదివానని వెర్బ్ని అడిగాను. ఎవరికైనా నువ్వు
అరే నేను చదివానరా అంటే వాడు ఏమంటే ఆహా అని అండు, ఏం చదివావు అని అడుగుతాడు. అడిగినప్పుడు నువ్వేం చదువుతావు? బుక్ చదువుతావు లేదా మెసేజ్ చదువుతావు. కానీ ఇక్కడ ఆన్సర్ ఏముంది? బుక్ ఉంది. కాబట్టి ఇది ఆబ్జెక్ట్ లోకి వస్తుంది. ఫోర్త్ స్టెప్ ఆబ్జెక్ట్. కాబట్టి ఇక్కడ నేను ఏం రాస్తాను? బుక్ అని రాస్తాను. ఇది పాజిటివ్ సెంటెన్స్. చూడండి, ఐ హ్యావ్ టు రీడ్ బుక్ అని రాస్తాను. బాగానే ఉంది కదా. ఇది పాజిటివ్ సెంటెన్స్. సో ఈ ఆర్డర్ లో ఉండాలి, వచ్చేసింది. కానీ మరి ఇక్కడ చూడండి, పాజిటివ్ క్వశ్చన్, నేను బుక్ చదవాల్సి వచ్చిందా అంటే చివరిలో ఉండేటువంటి ది ఏదైతే ఉందో దానికి దీర్ఘం పెడితే అది ఎలా మారుతుంది? నేను బుక్ చదవాల్సి వచ్చిందా, నేను బుక్ చదవాల్సి వచ్చిందా అంటే సెంటెన్స్ లో నువ్వు మార్చిన ఒకే ఒక్కటి ఏంటంటే ఇక్కడున్న దీన్ని తీసేసి దాన్ని దాగా అంటే దీర్ఘాన్ని యాడ్ చేస్తావు. దీనికి దా అనేటువంటి దీర్ఘాన్ని పెడితే అది క్వశ్చన్ గా మారింది. క్వశ్చన్ గా మారాలన్నప్పుడు ఏం చేయాలో చూడండి. ఇక్కడ ఏముంది? టు అంటే ఇక్కడ ఏంటి? హెల్పింగ్ వర్బ్. మరి ఇక్కడ చూడండి, హ్యాడ్ టు ఉన్నప్పుడు మీకు ప్రీవియస్ క్లాస్ లో చెప్పాను, ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ లో డి వస్తాయి. చూడండి, ఇక్కడ HAD లో డి వచ్చింది కదా. ఒక వర్డ్ చివర డి ఉంటే గనక అది 100% పాజిటివ్ సంబంధించింది. పాస్ట్ కి సంబంధించిన హెల్పింగ్ వర్బ్ మీ మైండ్ లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన వర్డ్ ఏంటంటే డిడ్. మీరు వాంటెడ్ తీసుకోండి, లేకపోతే హ్యాడ్ టు తీసుకోండి, యూజ్ ఇట్ టు తీసుకోండి. ప్రతి దాంట్లో కూడా చూడండి, వాంటెడ్ అని రాసాము. వాంటెడ్ అని రాసిన దాంట్లో చివరి పదం ఏమొచ్చింది? డి వచ్చింది. అలాగే యూజ్ ఇట్ టు ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం. యూజ్డ్ అని రాసినప్పుడు ఇందులో ఏమొచ్చింది? డి. కాబట్టి చివరి డి వచ్చినటువంటి దాంట్లో ఏమి ఇంటర్నల్ గా ఉన్నట్టు? డిడ్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ హ్యాడ్ టు అనేటువంటి హెల్పింగ్ వర్బ్ లో మెయిన్లీ డిడ్ అనేటువంటి పదం, అలాగే హ్యావ్ టు అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డిడ్ ప్లస్ హ్యావ్ టు ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ టు అని అవుతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, డిడ్ ప్లస్ హ్యావ్ టు ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ టు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చెప్పొచ్చు? ఐ హ్యాడ్ టు రీడ్ బుక్ అని చెప్పొచ్చు, లేదా ఐ డిడ్ హ్యావ్ టు రీడ్ బుక్ అని చెప్పొచ్చు. తప్ప ఏమీ కాదు. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో ఎగ్జాంపుల్ చెప్పాను. ఇది 10 రూపీస్, ఇది 10 రూపీస్. సో 10 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 20 రూపీస్. కాబట్టి 20 రూపీస్ అంటే హ్యాడ్ టు అని అర్థం. లేదా 10 రూపీస్ డిడ్, 10 రూపీస్ హ్యావ్ టు. నీ దగ్గర ఉన్నది మాత్రం 20 రూపీస్. 20 రూపీస్ ఉన్నాయన్నప్పుడు నువ్వేం చెప్పొచ్చు? హ్యాడ్ టు అని చెప్పు, లేదా నువ్వు డిడ్ ప్లస్ హ్యావ్ టు అని చెప్పొచ్చు. ఎందుకంటే 20 రూపీస్ ఉన్నాయి. అయితే ఇదైనా చెప్పాలి, లేదా ఇదైనా చెప్పాలి. రెండు వాడకూడదు. ఇది ఉన్నప్పుడు ఇదే ఉండాలి, ఇది ఉండకూడదండి. కాబట్టి చాలా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మీకు ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ టు లో డిడ్ ప్లస్ హ్యావ్ టు అనేటువంటి రెండు హెల్పింగ్ వర్బ్లు ఉంటాయి. అయితే ఒక పాజిటివ్ లో మాత్రం ఈ రెండింటిని కలిపి మీకు ఆల్రెడీ చెప్పాను, 10 కలిపితే 20 కదా, 20గా చెప్పేసాను ఐ హ్యాడ్ టు రీడ్ బుక్ అని. కానీ మిగిలిన పాజిటివ్ క్వశ్చన్ అంటే క్వశ్చన్ గా ఉంది కదా, ఇప్పుడు రాయాలన్నప్పుడు ఫార్ములాలో 2 ముందుకు తీసుకురావాలి. 2 ముందుకు తీసుకురావాలంటే ఇక్కడ 2 ఏంటి? రెండు ఉన్నాయి యాక్చువల్గా. అందుకని గుర్తుపెట్టుకోండి, ముందు పుట్టిన వాడికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఫస్ట్ ఉన్నది ఎవడో? డిడ్. కాబట్టి హెల్పింగ్ వర్బ్ లో మనం డిడ్ నే ముందుకు తీసుకొస్తామండి, డిడ్. సెకండ్ ప్లేస్ ఏంటి? ఇక్కడ సబ్జెక్ట్ రావాలి. 1 అంటే సబ్జెక్ట్ కదా, డిడ్ ఐ. తర్వాత చూడండి, ఈ పదం కామన్ గా దింపాలి. ఎందుకంటే డిడ్ ఉందంటే దాని తర్వాత ఏముండాలి? హ్యావ్ టు ఉండాలి. అయితే రెండు పక్క పక్కన ఉండకూడదు. ఓన్లీ క్వశ్చన్ గా మార్చాలన్నా, నెగిటివ్ గా మార్చాలన్నా ఆ మార్చేటువంటి ప్రత్యేకత దేనికి ఉంది సార్ అంటే హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. మరి ఇక్కడ రెండు హెల్పింగ్ వెర్బ్ ఉన్నప్పుడు దేనికి ఉంటుంది సార్ అంటే ఇందులో ఫస్ట్ ఉండేటువంటి హెల్పింగ్ వెర్బ్ ఉంటుంది. కాబట్టి చూడండి, డిడ్ ఐ హ్యావ్ టు రీడ్ బుక్ అన్నాను. రీడ్ బుక్ అంటే నేను బుక్ చదవాల్సి వచ్చిందా అని క్వశ్చన్ కింద మారిపోదు. తెలుగులో అయితే దీర్ఘం పెట్టేస్తాం, ఇంగ్లీష్ లో అయితే ఇక్కడున్న డిడ్ ముందు తీసుకొచ్చి హెల్పింగ్ వెర్బ్ ని సెకండ్ ప్లేస్ తీసుకెళ్తాం. ఆటోమేటిక్ గా దాని మీనింగ్ మారిపోతుంది. మరి నెగిటివ్ రావాలి. నెగిటివ్ అంటే ఆల్రెడీ మీకు ఏం చెప్పాను నేను, అవసరం రాలేదు అని రావాలి. కాబట్టి ఇప్పుడు చూడ, నేను బుక్ చదవాల్సి వచ్చింది, దీన్ని నెగిటివ్ లో చెప్పాలి. దీన్ని కొట్టేసి ఏం చేయాలి? అవసరం రాలేదు, అవసరం రాలేదు అని రాస్తా. చూడండి, నేను బుక్ చదవాల్సిన అవసరం రాలేదు. ఇది నెగిటివ్ సెంటెన్స్. నెగిటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు నీ మైండ్ లో ఏముండాలని చెప్పాను నేను? నాట్ అనేటువంటి ఒక పదం నీ మైండ్ లో ఉండాలి. అయితే నాట్ అనేది సెంటెన్స్ లో ఎక్కడ పెట్టాలి అంటే ఇక్కడ చూడండి, సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ పెట్టాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ ఏంటి? నెగిటివ్ లో 1 అంటే ఇక్కడ ఐ. మరి సెకండ్ ఏంటి? సెకండ్ హెల్పింగ్ వెర్బ్ ప్లస్ నాట్ రావాలి. కానీ ఇక్కడ రెండు ఉన్నాయిగా, ఈ రెండిట్లో మనం దేన్ని తీసుకోవాలి ప్రాముఖ్యంగా అంటే డిడ్ ని మనం హెల్పింగ్ వెర్బ్ గా తీసుకోవాలి. తీసుకొని నాట్ అనేది డిడ్ నాట్ అని పెట్టాలి. డిడ్ నాట్ మీన్స్ డిడెంట్ అని కూడా అంటాం. డిడ్ నాట్. దాని తర్వాత హ్యావ్ టు కామన్, హ్యావ్ టు కామన్. తర్వాత హ్యావ్ టు రీడ్ బుక్. అంటే ఇప్పుడు మీనింగ్ ఏమొచ్చేస్తుంది చూడండి, ఒక డిడ్ తర్వాత నాట్ పెట్టడం వల్ల సెంటెన్స్ మీనింగ్ మారిపోయింది, రివర్స్ అయిపోయింది. చదవాల్సి వచ్చింది, చదవాల్సిన అవసరం రాలేదు, ఇది మీనింగ్. మరి ఇప్పుడు చదవాల్సి అవసరం రాలేదు అన్నాను, మరి దీన్ని క్వశ్చన్ గా మార్చాలి. నెగిటివ్ సెంటెన్స్ క్వశ్చన్ గా మార్చాలి. ఇప్పుడు రాలేదు అనేటువంటి వర్డ్ ఏదైతే ఉందో
రాలేదా అంటే చివరిలో ఉన్న దాకి దీర్ఘం పెట్టామనుకోండి, దు ఉంది కదండి, అందులో ఊ అనేటువంటి ఒత్తు తీసేసి దీర్ఘం పెట్టామనుకోండి, దా అనేటువంటి దీర్ఘం పెట్టామనుకోండి, ఆటోమేటిక్ గా క్వశ్చన్ కింద మారిపోతుంది. చాలా ఈజీ తెలుగులో అయితే చివరి పదాన్ని దీర్ఘం పెడితే క్వశ్చన్ కింద మారిపోతుంది. ఇది మారిన తర్వాత మనం ఎప్పుడు కూడా క్వశ్చన్ మార్క్ పెట్టాలండి, ఇది కూడా మైండ్ లో పెట్టుకోండి. మరి క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు చూడండి, నెగటివ్ క్వశ్చన్, 2+0, 2+0 ఏంటంటే ఇక్కడ డిడ్, కాబట్టి నేను ఏం చేస్తానంటే డిడ్ నాట్ ముందు రాస్తాను. సెకండ్ ప్లేస్ ఏముంది ఇక్కడ, 1 ఉంది, 1 అంటే ఐ తర్వాత రిమైనింగ్ హ్యావ్ టు కామనే, రీడ్ కామనే, బుక్ కామనే. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, డిడింట్ ఐ హ్యావ్ టు రీడ్ బుక్, డిడింట్ ఐ హ్యావ్ టు రీడ్ బుక్ అంటే అర్థం ఏంటి, నేను బుక్ చదవాల్సిన అవసరం రాలేదా అనేటువంటి మీనింగ్ లో వస్తుంది. కాబట్టి ఏదైనా సెంటెన్స్ ఇచ్చినప్పుడు 4 స్టెప్లు ఈ ప్రొసీజర్ ప్రకారం రాయడం నేర్చుకోండి. మీకు ఈ ప్రొసీజర్ ప్రకారం ఈ ఫార్ములా మీకు అర్థమైతే సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా చాలా ఈజీ. ఇంగ్లీష్ అంటే ఒక భయం ఉంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క ఫార్ములాని అర్థం చేసుకోండి. ఫస్ట్ క్లాస్ కి ఒక 30 మినిట్స్ టైం కేటాయించి మీరు చూడగలిగితే ఫస్ట్ ఇంగ్లీష్ పైన ఇంట్రెస్ట్ వస్తుంది, తర్వాత క్లారిటీ వస్తుంది, తర్వాత కాన్ఫిడెన్స్ వస్తుంది, తర్వాత మీకు ఇంగ్లీష్ వస్తుంది. ఓకేనండి, రైట్. ఇది ఒక హ్యాడ్ టు కి సంబంధించినటువంటి ప్రొసీజర్, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. 1, 2, 3, 4 స్టెప్లు చాలా చాలా ఇంపార్టెంట్. పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్. దట్టు ఇంకో షార్ట్ కట్ కూడా చెప్పాను, ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ లో చివరి లెటర్ డి ఉంటే గనక అది పాజిటివ్ సంబంధించింది, డి ఉందంటే అందులో పాజిటివ్ కాబట్టి డిడ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. హ్యాడ్ అనేది ఏంటంటే డిడ్ ప్లస్ హ్యావ్ టు ఈజ్ ఈక్వల్ టు హ్యాడ్ టు. ఓకేనండి, రైట్. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనండి, రైట్. తర్వాత ఇది మోడల్ వెర్బ్, సెమీ మోడల్ వెర్బ్ కి సంబంధించినటువంటి స్ట్రక్చర్స్, కాబట్టి ఇందులో వెర్బ్ ఎప్పుడు కూడా V1 లో ఉంటుంది. రైట్ నా, రైట్. అయితే ఇప్పుడు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత మనం యథావిధిగా తెలుసు కదండి, చివరిలో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలి కాబట్టి ప్రాక్టీస్ కి కొన్ని ఇచ్చాను. వీటిని ఇంటూ 4 టైప్స్ అంటే పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్ కింద రాయండి. సేమ్ ఆ ఫార్ములా బాక్స్ లో ఉన్నటువంటి ఫార్ములా బేస్ చేసుకుని రాయండి. అయితే ఏమి ఇచ్చింది చూడండి, వాళ్ళతో మాట్లాడాల్సి వచ్చింది, అలాగే బీటెక్ చదవాల్సి వచ్చింది. నెగిటివ్ అయితే బీటెక్ చదవాల్సిన అవసరం రాలేదు. అలాగే వాళ్ళతో మాట్లాడాల్సి అవసరం రాలేదు. క్వశ్చన్ అన్నాడు అనుకోండి, వచ్చిందా రాలేదా అని మారుతాం అంతే, చివరిలో దీర్ఘం పెడితే క్వశ్చన్ కింద మారిపోతుంది. నేను ఆ సినిమా చూడాల్సి వచ్చింది, నేను ఆ సినిమా చూడాల్సిన అవసరం రాలేదు. అలాగే వాళ్ళు మా ఇంటికి రావాల్సి వచ్చింది, వాళ్ళు మా ఇంటికి రావాల్సిన అవసరం రాలేదు. ఆమె టిఫిన్ తినాల్సి వచ్చింది, ఆమె టిఫిన్ తినాల్సిన అవసరం రాలేదు. అతడు ఇంగ్లీష్ లో మాట్లాడాల్సి వచ్చింది, అతడు ఇంగ్లీష్ లో మాట్లాడాల్సిన అవసరం రాలేదు. అలాగే లక్ష్మి వాళ్ళని భరించాల్సి వచ్చింది, లక్ష్మి వాళ్ళని భరించాల్సిన అవసరం రాలేదు. కాబట్టి ఈ 7 మీరు ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు దీనిపైన కొంచెం ఈజీగా క్లారిటీ వస్తుంది. ఓకేనండి, బాయ్, థ్యాంక్ యూ.